ఇది దారి, మనం సైట్ లోపల రావడానికి దారి ఇది. ఓకే, ఇక్కడ నుండి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ ఉంది కదా బైక్స్ పోతున్నాయి కదా, అక్కడ మనకి మెయిన్ రోడ్ హుస్నాబాద్ హైవే. ఇది జనగాం నుండి కరీంనగర్కి హుస్నాబాద్కి పోయే హైవే అది. ఇక్కడ కెనాల్ ఉంది, కెనాల్కి ఇది ఫస్ట్ బిట్. మనకు డబుల్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఫస్ట్ బిట్ కిందకి వస్తుంది. ఇది మధ్యలో జస్ట్ ఇటు సైడ్ నుంచే కెనాల్ పోయింది. ఓకే, ఇటు సైడ్ దారి ఉంటుంది, దాని వెనక సైడ్ కూడా మళ్ళీ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ నుండి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. మనకి జనగాం నుండి ఇడికి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. హుస్నాబాద్ హైవేకి ఫస్ట్ బిట్ ఉంటుంది. ఇది మధ్యలో ఒక కెనాల్ ఒకటి వచ్చేసింది అటు స్టార్టింగ్ రోడ్ నుంచి వెళ్ళి. ఇది ల్యాండ్ మనకి ఎర్రచందనం ఉంది ఈ ల్యాండ్లో. ఇక్కడ లెఫ్ట్ నుంచి ఇక్కడి వరకు అక్కడ దాకా మనకు అక్కడ మనుషులు నిల్చున్నారు కదా, అక్కడ దాకా మనకు ఫేసింగ్ వస్తుంది. ఓకే, 1 ఎకర్ ల్యాండ్. దీని పక్కన కూడా సేమ్ ఇదే షేప్ తోటి, ఇదే స్పేస్ షేప్ తోటి 1 ఎకర్ సైట్ ఉంటుంది. వాటర్ కూడా ఫుల్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంది. అక్కడ బోర్ ఉంది, బోర్ వస్తున్నది. ఎర్రచందనం సైట్ ఇది. ఓకేనా, 1 ఎకరు, అటు సైడ్ 1 ఎకరు, మొత్తం 2 ఎకర్స్లో మొత్తం ఎర్రచందనం ఉంటుంది. మనకి జనగాం నుండి ఫుల్ దగ్గర ఉంటుంది, 12 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుండి వరంగల్ నేషనల్ హైవేకి మనకి జస్ట్ 12 కిలోమీటర్లే ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, జనగాం మండలం, జనగాం డిస్ట్రిక్ట్, హుస్నాబాద్ పోతున్న రోడ్కి హైవేకి సెకండ్ బిట్ కిందకి వస్తుంది. ఇది కెనాల్ రోడ్ కూడా ఉంది, కెనాల్ వాటర్ కూడా ఉంది, గ్రౌండ్ వాటర్ కూడా ఉంది. అక్కడ బోర్ వస్తుంది ఫుల్గానే. ఇది ల్యాండ్ 1 ఎకర్ సైట్. అటు సైడ్ 1 ఎకర్, మనకు 2 ఎకర్స్ ఏమని ఇస్తాడు, 1 ఎకర్ ఏమని ఇస్తాడు. అటు ముందుకు రైట్ సైడ్ అన్నీ మళ్ళీ ఫ్లాటింగ్ అయిపోయినాయి అవన్నీ. ఇది ల్యాండ్, రెడ్ సైల్, క్లియర్ టైటిల్, ఓనర్ దగ్గరనే ఉంది. ఇది ల్యాండ్. ఇక్కడ నుండి అక్కడ దాకా ఫేసింగ్ ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది, చుట్టూ ఎర్రకడీలు వేసి ఉంటుంది. ఇది ల్యాండ్.